నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ మాసంలో జీవిత భాగస్వామితో కొన్ని మనస్పర్ధలు రావచ్చు. లేదా అంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో కొంత జాప్యం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా వివాదాలు ఏర్పడవచ్చు ఈ కన్యా రాశి వారికి ఏప్రిల్ మాసంలో. ఆ విషయాల్లో చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కొంత శత్రువులపైన విజయం సాధించినా కూడా మానసిక అశాంతి, అంటే విజయం సాధించిన వారు ప్రవర్తన కానీ ఇతరులకు మీ మీద చెప్పటం కానీ నెగిటివ్గా, కుటుంబంలో కూడా ఇలాంటి వారు ఉండొచ్చు. కన్యా రాశి వారికి మిత్రుల్లో ఉండవచ్చు, కుటుంబంలో ఉండవచ్చు, కజిన్స్లో ఉండవచ్చు. సో ఈ రకమైన మానసిక అశాంతి ఉండబోతోంది మాసంలో కన్యా రాశి వారికి. కాబట్టి చాలా శ్రద్ధ వహించండి. ఇంకా పై అధికారుల యొక్క మనస్తాపం కూడా, ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి అవి మధ్యలోనే ఆగిపోవడము, వస్తాయి అని అనౌన్స్ చేసిన తర్వాత కూడా రాకపోవడము, లేదంటే పక్క వాళ్ళకి వేరే వాళ్ళకి అది అనౌన్స్ అయిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కన్యా రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. కానీ ఇన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా కూడా శత్రుల పైన మీదే పై చేయి ఉంటుందట ఈ మాసంలో కన్యా రాశి వారికి. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొన్ని ఆటంకాలు మొదటే తెలుసుకున్నాం. కొన్ని ఆటంకాలు, ప్రేమ విషయంలో కూడా చాలా పేషెన్సీ అవసరం కన్యా రాశి వారికి. తొందరపడి ఏదైనా పెళ్లి వరకు తీసుకెళ్లాలని తొందరపాటుగా మాట్లాడినా చేసినా అవన్నీ కూడా వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది కన్యా రాశి వారికి. విద్యార్థులు విద్య పట్ల అత్యధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రద్ధ వహిస్తే కానీ కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించట్లేదు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి, అలాగే విదేశీ విద్యకై ప్రయత్నాలు చేసేవారికి కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా జాగ్రత్తగా చేయాలి. ఈ మాసము నష్టాలు రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే నష్టాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. సో లాభాలు ఈ మాసంలో కొంత తక్కువగా ఉండొచ్చు, నష్టాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా శ్రద్ధ వహించాలి, కాన్షియస్గా ఉండాలి బిజినెస్ విషయాల్లో చాలా వరకు. ఇక భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న వివాదాలు, గొడవలు, అపార్థాలు ఇవన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు మరి కన్యా రాశి వారి ఈ మాసంలో దక్షిణామూర్తి ఆరాధన చేయడం చాలా ముఖ్యం. ఈ ఆరాధన చేయడం వల్ల కొంత సమస్యలు, చిక్కులు, చికాకులు చుట్టూ ఉంటానే ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఏప్రిల్ 16, 17 లోపు కొన్ని శుభవార్తలు ఉన్నాయి ఆ విషయంలో. అలాగే సంతానం కోరుకున్న దంపతులు కూడా కొంత చూపించుకోవాలి, ఏం జరుగుతోంది జాతక రీత్యా, పర్సనల్ జాతక రీత్యా ఏమైనా పరిష్కారాలు చేయాలా, ఎలా కరెక్ట్గా చేయాలి, అవి కూడా ఈ రకమైన పర్యవేక్షణ అనేది చేసుకోవాలి. కన్యా రాశి వారు మొత్తం మీద ఈ మాసంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలుసుకున్నాం. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.